అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 171 అష్టాంగయోగం ఏకాక్షర బ్రహ్మ ప్రణవ జప మాహాత్మ్యం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. అష్టాంగయోగం ఏకాక్షర బ్రహ్మ ప్రణవ జప మాహాత్మ్యం. ద్విజశ్రేష్ఠులారా, మానవులకు భోగ మోక్ష ప్రదానానికి శ్రేష్ఠతమ సాధనమైన మహాయోగాన్ని సర్వాంగ సహితంగా వినిపిస్తాను. భక్తిపూర్వకంగా ఈ మహాయోగ విధిని చదివినంత మాత్రాననే మనుష్యుల సర్వపాపాలు పటాపంచలవుతాయి. ఒకప్పుడు మహామతియు భగవంతుడునైన దత్తాత్రేయుడు అలర్క మహారాజుకి మహావిషయాన్ననుగ్రహించాడు. మమతయే దుఃఖాలకు మూలము, ఆ మమతను పరిత్యజించుటయే దుఃఖాలను దూరం చేసే గొప్ప ఉపాయము. అజ్ఞానరూపి అయిన మహావృక్షము అహంకారంతోనే అంకురిస్తుంది. మమత ఆ చెట్టునకు బోదె వంటిది. ఇళ్ళు, పొలాలు, ఆస్తులు దాని కొమ్మలు, పత్ని దాని చిగురుటాకైతే ధనధాన్యాలు, పత్రాలు మరియు పాపమే దాని అత్యంత దుర్గమమైన మూలము. మానవులు తాము పొందుతున్నామనుకుంటున్న ఆపాతరమణీయమైన సుఖము, శాంతి ఈ పాపమూలకాలే కాబట్టి అశాశ్వతాలు. నిత్యానందకారకమైన పరబ్రహ్మలో లీనమైపోవాలని కోరుకునేవారు జ్ఞానమనే గొడ్డలి సహాయంతో ఈ మహా అజ్ఞాన మహావృక్షాన్ని నరికి పారేయాలి. అప్పుడే వారు బ్రహ్మరసాన్ని నిష్కంటకంగా పానం చేసి ప్రాజ్ఞులై నిత్యసుఖాన్ని, పరమశాంతిని పొందగలరు. ఈ సమస్త దృశ్య ప్రపంచము, ఇంద్రియాలు కూడా అదే పరబ్రహ్మలోనే లీనమైపోతాయి. అక్కడ నువ్వు, నేను అనే భావన ఉండదు. శబ్దాది తన్మాత్రలుండవు. అంతఃకరణే ఉండదు. జీవుడు ఆత్మ ఐక్యమై ఉన్నా వేరు వేరు భావాలున్నాయని బోధపడుతుంది. ఇది జ్ఞానం తక్కువ కావడం వల్ల జరుగుతుంది. ఆత్మతో కలిసి ఉంటుందనుకున్న శరీరం, దానిలో ప్రచలితంగా ఉన్న నేను అనే భావన ఆ శరీరంతోనే పోతాయి. శరీరమూ పోతుంది. కాబట్టి త్రిగుణాల మధ్య ఉన్న నేను అనేది ఆత్మ కాదు. ఆత్మ త్రిగుణాతీతం. దానిని తెలుసుకున్నవాడే యోగి. ఎందులోనైతే నివసిస్తామో దానిని ఇల్లు అంటారు. దేనినైతే తింటున్నామో దానిని ఆహారం అంటాము. అలాగే మోక్షాన్ని గూర్చి ఏ విద్యను నేర్చుకుంటామో అదే యోగ విద్య. అజ్ఞానం మనకు ఈ విద్యకు మధ్య ఉండే పొర, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అగ్రాహ్యం అనేవి యమ నియమాలనబడతాయి. శౌచము బాహ్యమని, అంతరమని రెండు విధాలు. దమమనగా మనస్సు నదుపులో ఉంచుకోవడం. శరీరంలో ప్రవహించే వాయువుపై విజయాన్ని సాధించడానికే ప్రాణాయామం చేయాలి. ప్రతి ప్రాణాయామ మాత్రలోనూ కుంభక, రేచక, పూరకాలని 3 భాగాలుంటాయి. 10 మాత్రల పాటు చేసే ప్రాణాయామాన్ని లఘు ప్రాణాయామమని, దీనికి రెట్టింపు మాత్రలను మధ్యమ ప్రాణాయామమని, దీనికి 3 మాత్రల పర్యంతము చేయగలిగితే దానిని ఉత్తమ ప్రాణాయామమని అంటారు. జపధ్యాన సహిత ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామమంటారు. ఇక ప్రణవం అనగా ఓంకారమే. యోగి పద్మాసనం వేసుకుని ప్రణవంలో చిత్తాన్ని ఏకాగ్రం చేసి ధ్యానం, జపం చేయాలి. 1. పూరక గాలిని లోనికి పీల్చుట. 2. కుంభక గాలినలాగే లోపలే ఉంచుట. 3. రేచక గాలిని బయటికి వదలుట. ఈ స్థితిలో నతడు తన లింగాన్ని వృషణాలతోనూ కాలి మడమలతో అదిమిపట్టి అన్ని వికారాలను అదుపులో ఉంచుకోగలగాలి. తమోగుణాన్ని రజోగుణం చేత, రజోగుణాన్ని సత్వగుణం చేత అణచివేసి నిశ్చల వృత్తిని సాధించాలి. పంచేంద్రియాలను ప్రాపంచిక వాంఛలకు దూరం చేయాలి. వాయువును వీలైనంతసేపు ఆపి అదుపులోకి తెచ్చుకుని వదిలి మనస్సును రాగద్వేషాలకతీతం చేసుకోవాలి. ప్రత్యాహారమను పేరుగల ఈ పద్ధతిని నిరంతరం అభ్యసిస్తూ ఆచరిస్తూ ఉండాలి. 8 లేక 10 ప్రాణాయామాలను తీసుకునుటను ధారణ అంటారు. ఈ ధారణకు శరీరంలో 10 స్థానాలుంటాయి. అవి నాడి, నాభి, గుండె, గొంతు, నోరు, ముక్కుకొన, కనురెప్పల నడిమి భాగము, తల, ఇక చివరగా ఆత్మ. ఈ స్థానాలన్నీ వ్యక్తి అదుపులోకి వస్తే అతడు శాశ్వతుడవుతాడు. అగ్ని అగ్నిలో కలిసినట్లుగా ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. ఓంకారమే పరబ్రహ్మకు సంకేతం. దానిని మనం నిద్రలో ఉన్న శ్వాస ద్వారా జపించగలగడమే యోగసిద్ధి. అగ్నిలో వేసిన ఏ వస్తువైనా అగ్ని ఆకారాన్నే ధరించినట్లు పరమాత్మ ధ్యానంలోనే ఉండిపోయే ఆత్మ పరమాత్మ ఆకారాన్నే ధరిస్తుంది. అప్పుడు సాధకుడు ఓంకారాన్ని మనసుతో, శ్వాసతో జపిస్తాడు. అందులోని ఉ, మకారాలే సత్వరజస్తమో గుణాలతో కలిసిపోయి తుదకు వాటిని జయించడంలో సాధకుని సార్థకుని చేస్తాయి. ఓంలో చివరి అర్ధమాత్ర నిర్గుణము. అది యోగుల ద్వారా తెలుపబడుతుంది. ఇందులో
అనే ధ్వని కలిసి గాంధార స్వరం పలికి యోగమార్గంలో పరబ్రహ్మ వైపు తీసుకువెళ్లే యోగంగా స్వీకరింపబడింది. ఇప్పుడు సాధకుడు తనతో తాను బ్రహ్మ భావనను నిశ్చితం చేసుకుంటూ ఇలా అనుకుంటాడు: నేను జ్యోతిర్మయ పరబ్రహ్మను, నాకు స్థూల దేహం లేదు. ఈ పృథ్వీపైనున్న ఏ మలమూ అంటని జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను వాయురాకాశరహితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను, స్థానరహితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను, ధతలేని జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను, శ్రోత్రత్వచేంద్రియ రహితుడైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను, అజ్ఞాన రహితుడనైన జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను, శరీర, ఇంద్రియ, మనఃబుద్ధి, ప్రాణ అహంకారములు ఉండని తురీయావస్థలో ప్రకాశించు పరమపద స్వరూపం జ్యోతిర్మయం అయిన పరబ్రహ్మను నేను, నిత్యశుద్ధ, బుద్ధ, ముక్త, ఆనందమయ, అద్వైత, జ్ఞాన స్వరూప జ్యోతిర్మయ పరబ్రహ్మను నేను. సర్వవ్యాపి పరబ్రహ్మ ఆయనకొక స్థానమంటూ ఉండదు. ఈ విధంగా పరబ్రహ్మను సాధించి పెట్టేది అష్టాంగయోగం. మాయా పాశబద్ధులై నిత్య, నైమిత్తిక కార్యాలను మాత్రమే చేసేవారు ఆ చక్రంలోనే గిరగిర తిరుగుతూ జీవితాంతం ఉండిపోతారు. కాబట్టి వారికి పరమాత్మలో ఐక్యమయ్యే స్థాయి రాదు. వారు మరల ఇదే పుడమిపై ఇలాగే పుడుతుంటారు, గిడుతుంటారు. అజ్ఞానంచే మోహితులై ఆ విషయాన్ని గ్రహించి అజ్ఞానాన్ని నశింపచేసుకుని జ్ఞానయోగ ప్రాప్తికై తపించి దానిని కైవసం చేసుకుని జీవన్ముక్తులైన వారు ఉన్నారు. జీవన్ముక్తుడైన యోగికి మరణం లేదు, దుఃఖముండదు, రోగమంటదు. సంసారంలోని ఏ బంధమూ వానిని బంధింప సమర్థం కాదు. పాపముక్తుడు కాబట్టి నరక దర్శనముండదు, గర్వముండదు, గర్భవాసక్లేశముండదు. అతడే స్వయంగా అవ్యయ నారాయణ స్వరూపుడవుతాడు. ధ్యానం, పూజ, జపం, స్తోత్రం, వ్రతం, యజ్ఞం, దాన నియమపాలనం చేయడం వల్ల మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. ప్రణవాది మంత్రజపం చాలా గొప్పది. ఇంద్రుడు దానివల్లే దేవేంద్రుడైనాడు. గంధర్వులు, అప్సరలు, దేవతలందరూ కూడా ఆ జపం వల్లే అక్కడ నిలబడగలుగుతున్నారు. రాజుల రాజత్వానికాధారము మంత్రజపమే. అధ్యాయం 226. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 171. అష్టాంగయోగం. ఏకాక్షర బ్రహ్మ ప్రణవ జప మాహాత్మ్యం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.